ఇంట్రడక్షన్ అవుతుంది, చాలా సంతోషం. ఇక హీరో అంటే పబ్లిక్లో ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు హీరో అంటారు. అంటే ఒక చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు అంటే పెద్ద హీరోలు అందరూ కూడా హీరోలు అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్స్ బ్యాకింగ్ ఉంటుంది కాబట్టి. అలాగా ఇప్పుడు ఈ జనరేషన్లో మన అమర్దీప్ కూడా బిగ్ బాస్లో వెళ్ళొచ్చిన తర్వాత అతను కూడా విపరీతమైన ఫ్యాన్స్ పెరిగారు. అతను కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈ ద స్టార్. ఇలాంటి స్టార్స్తో సినిమా తీయడం అంటే మా అమర్నాథ్ గారికి నిర్మాత గారు 2 సినిమాలు రన్నింగ్లో ఉన్నా కూడా 3వ సినిమా కూడా స్టార్ట్ చేసి మళ్ళీ ఆ సినిమాను కూడా ఇవాళ విజయవంతంగా ప్రారంభించారు. ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. బిగ్ బాస్లో ఎంతమంది అయితే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి చూసినా కూడా మన సినిమా సూపర్ హిట్ అవుద్ది. అలా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఈ సినిమా విషయంలోకి వస్తే ఇవాళ లేటెస్ట్ ట్రెండ్కి ఎంత అద్భుతంగా తీయాలో అంత అద్భుతంగా తీసే కొత్త డైరెక్టరు. కాబట్టి ఈ సినిమా 100% సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సీనియర్ ఛాంబర్ ప్రెసిడెంట్ గారు, మా బసిరెడ్డి గారికి, అలాగే విబిజి రాజు గారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. నిర్మాత దర్శకులకి ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్ అయ్యి అంటే ఒక సినిమా 2వ సినిమా రిలీజ్ అవ్వకుండానే 3వ సినిమా తీస్తున్నానంటే గట్స్ ఉన్న నిర్మాత. ఆయనకి మరొకసారి మీ అందరి హర్షధ్వానాల మధ్యన అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ. మా మహేందర్ అన్న తరఫున థ్యాంక్ యూ చెప్తున్నా. ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ టు ఆల్ యువర్ ఫ్యూచర్ అండ్ యూఎస్. గుండెలో కూడా అందంగా ఉంటారంటే సురేఖవాణిని చూసినాకనే అర్థమైంది నాకు. ఎనీవే గుడ్ లక్. ఓకేనా, ఇట్లా కూడా బాగుంది. సో మహేందర్ అన్న, లవ్ యూ. యూఆర్ అ స్వీట్ సోల్. ఈజ్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ సోల్. ఐ ఫౌండ్ హెమ్. సో డెఫినెట్లీ తన ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ కావాలని, అలాగే మా సురేఖ బిడ్డ అమర్దీప్ వీళ్ళందరి ప్రాజెక్టులు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ గెస్ట్ అందరికీ పూజా సెరమనీని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు. అండ్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. ఇన్ని రోజులు ఎలా అయితే అమర్ని ప్రోత్సహించి సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారో ఈ సినిమాతో ఇంకా ఎక్కువ మీ సపోర్ట్ అండ్ లవ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. అందరికీ మీడియా మిత్రులకి నమస్కారం అండ్ ఇక్కడికి విచ్చేసిన చీఫ్ గెస్ట్కి వెల్కమ్. అమరేంద్ర బాహుబలి సో 91 days నేను ఆల్మోస్ట్ వీటితో ట్రావెల్ చేసిన. 24 hours కలిసే ఉండేటోళ్ళం. చాలా అంటే బయటికి ఎంత వచ్చిందో కంటెంట్ ఎంత రాలేదో తెలియదు కానీ చాలా వండర్ఫుల్ మెమొరీస్ ఉన్నాయి అమర్ గారికి నాకు. అండ్ చాలామంది లేడీస్ వాళ్ళు వచ్చి నాకు మీరు అమర్ గారు అంటే ఇష్టం, మా మదర్కి మీరు అమర్ గారు అంటే ఇష్టం అని మాకు చాలామంది కామన్ ఫ్యాన్స్ కానీ సపోర్టర్స్ కానీ చాలామంది ఉన్నారు. సో ఈ బాండ్ ఎప్పుడట్లనే ఉంటుంది. ఎందుకంటే మా ఇంటి పక్కనే ఉంటాడు వీడు, పంచవటి కాలనీలో పక్క స్ట్రీట్. సో ఐఎమ్ 1 phone call కంప్లీట్ అడ్రస్ కూడా చెప్తున్నారు, నోట్ చేసుకోండి అందరూ. సో 1 phone call అవేరా. వీడు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా ఏం కావాలన్నా వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటాడు. సో అంత మంచి జర్నీ ఉంది మా ఇద్దరికి. అండ్ బిగ్ బాస్ చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మేము ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినాం. నేను లాస్ట్ టైం కూడా ఇదే స్టేజ్ మీద చెప్పిన, ఏ బ్యాక్గ్రౌండ్ లేనోడికి ఆడియన్సే బ్యాక్గ్రౌండ్ అని. సో మా అమరేంద్ర బాహుబలిని మీరు ఇంకా పై స్టేజ్కి తీసుకెళ్ళాలి, అందరూ కలిసి గ్రో అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని చెప్పేసి ఐఎమ్ విషింగ్. అండ్ సుప్రీత, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డెబ్యూ. అండ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఆల్ ద బెస్ట్. మీకు సూపర్ హిట్ వస్తుంది మా అమరేంద్ర బాహుబలితోని. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. తొందరలో మంచి స్క్రిప్ట్ తీసుకురండి. నువ్వు ప్రొడ్యూస్ చేయరా చేద్దాం. నేను రెడీరా అన్నా. పార్ట్ 1 పార్ట్ 2 అడుగుతున్నారు అన్న. ఎన్ని పార్ట్స్ అయినా పర్లేదు. ఓకేరా, డన్. 100% చేస్తాం. ఈ సినిమా నేను ఒప్పుకోవాలా లేదా అంటే చేస్తానా లేదా అని నేను చిన్న హెజిటేషన్లో ఉన్నప్పుడు రఘు డార్లింగ్ అంటే ఫీల్ అవుతాడు, రఘు డార్లింగ్ చాలా సపోర్ట్ చేసి మా మహేంద్ర గారి గురించి, డైరెక్టర్ గారి గురించి చాలా బాగా చెప్పి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో నాకు ఒక ధైర్యం వచ్చింది. ఆ తర్వాత నేను మహేంద్ర గారిని కలవటానికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు దే ఆర్ రియలీ సచ్ ఏ స్వీట్ సోల్స్. డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఇద్దరు. సో అప్పుడు ఎస్ అంటే ఆడపిల్లని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావచ్చా లేదా అని చాలామందికి భయాలు ఉంటాయి. సో యాజ్ ఏ మదర్గా నాకు కూడా కొంచెము వీళ్ళు ఎంతవరకు చేయగలరు అని నాకు చిన్న భయం ఉంది.
ఆ ధైర్యం నాకు వాళ్ళిద్దరిని చూసిన తర్వాత కళ్ళు మూసుకుని డైరెక్టర్ గారి చేతిలో ప్రొడ్యూసర్ గారి చేతిలో హ్యాపీగా నేను పెట్టచ్చు అనిపించింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ సాధించాలి. అండ్ మా తమ్ముడు అమర్, నా కూతురు సుప్రీతని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి నిజంగా చాలామంది, అసలు ఇంతమందిని చూస్తుంటే నాకు నిజంగా అనిపిస్తుంది ఇంత మంచి సక్సెస్ ఫస్ట్ స్టెప్లోనే వచ్చింది అని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి మేనమామని చేసినాక ఇంకేం చేస్తాడు? సినిమా సక్సెస్ మీట్లో చెప్పాల్సిన డైలాగు ఓపెనింగ్ రోజు చెప్తే ఎట్లా చెప్పు? సో మీడియా ఎప్పుడు నాకు చాలా సపోర్ట్ చేసింది. మా బిడ్డల్ని కూడా ఆశీర్వదించండి, సపోర్ట్ చేయండి, ఈ సినిమాని సక్సెస్ చేయండి. లుకింగ్ ఫార్వర్డ్ టు యాక్ట్ విత్ యూ అండ్ రియలీ ఎక్సైటెడ్. సో అందరికీ థ్యాంక్ యూ. దట్స్ ఇట్. సుప్రీత గారు, మీరు ఎన్ని మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి కెమెరాస్ అన్ని అలా వెయిట్ చేస్తున్నాయి. సో ఏదన్నా ఒకటి ఇంకా, సో మీ మదర్ గురించి ఇంకా సక్సెస్ మీట్ లో మాట్లాడాలి కదా. విన్నారు కదా అండి, సుప్రీత గారు ఏదన్నా కూడా సక్సెస్ మీట్ లోనే మాట్లాడతాను అని చెప్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ సుప్రీత గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ అమర్దీప్ చౌదరి గారు. సో ఆ పేరు వినగానే ఆల్రెడీ ఇక్కడ విజిల్స్ కానీ క్లాప్స్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా వస్తున్నాయి. సో మళ్ళీ ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒప్పుకోలేదు. బిగ్ బాస్ కంటే ముందే మాలియా నా ఫ్రెండ్. ఒక షార్ట్ ఫిలింగా ఈ సినిమా తీసుకొచ్చాడు, ఒక ఇండిపెండెంట్ ఫిలింగా నాకు ఈ సినిమా తీసుకొచ్చాడు. మాకు అది వర్కౌట్ కాలేదు. సో వెళ్ళే ముందు కలిసి నేను ఈ సినిమా నీతో చేయాలంటే అప్పటికప్పుడు కాఫీ షాప్లో కూర్చొని చెప్పి ఒప్పించుకొని అగ్రిమెంట్ సైన్ చేయించుకొనేసి నన్ను లోపల పంపించారు. సో బయటకు వచ్చిన తర్వాత చేసిన సినిమా అయితే కాదు, ఇది ముందు నుంచే మనోడు పాపం కొన్ని సంవత్సరాల నుంచి రాసి పెట్టుకున్నాడు నా కోసం. అండ్ మాలియా ఈజ్ లైక్ నా ఫ్రెండ్ చెప్పాలంటే. నా కోసం నాకు ఎలా సెట్ అవుతుందని డిజైన్ చేశాడు నీటి క్లారిటీగా. సో థ్యాంక్ యూ మాలియా, మంచి సబ్జెక్ట్. అండ్ మహేంద్ర గారు, మీ సపోర్ట్ అయితే అల్టిమేట్. ఎందుకంటే ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఒక ఆర్టిస్ట్తో అది చాలా బాగుంటుంది. ఆ బాండింగ్ అంటే సొంత మనుషులతో మాట్లాడిన బాండింగ్ ఉంటుంది. ఇంకా మిగిలితో చెప్పాలి అంటే సురేఖ గారు మా అక్క. నేను మేడం అని పిలిచి అక్క మేడానికి ఇదే ఫస్ట్ టైం. అంటే ఆవిడని ఎప్పుడో మేము అదే కొద్దిగా ఈ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను అక్క. సో ఒక్కసారి అంటే రగన్న అంతే రగన్న. సో ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ యూ సుప్రీత. అండ్ ఈ సినిమా ఎలా రాబోతుంది ఎలా వస్తుందని స్టేజ్ మీద ఊపేసుకొని చెప్పడానికన్నా అయిపోయిన తర్వాత చూస్తే మీరే చెప్తారు ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. నన్ను ఎంత బాగా సపోర్ట్ చేశారో నా సినిమాకి కూడా అంతే సపోర్ట్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.